హాయ్ నమస్తే. కేకేబీ ఛానల్ కార్మిక కర్షక భారతి సమాచార సేకరణ. సింగరేణిలో పదవి విరమణ చేసినటువంటి రిటైర్డ్ కార్మికుల సమస్యల మీద, వారు రావాల్సినటువంటి పెన్షన్ మీద, వారి యొక్క సాధక బాధల మీద ఒక చిన్న వీడియో తీశాను. ఒక మంచి వీడియో. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియో యాజమాన్యానికి, ప్రభుత్వానికి చేరేంత వరకు షేర్ చేయండి. సింగరేణిలో రోజు రోజుకు రిటైర్డ్ అయ్యే కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటివరకు వేలాది మంది కార్మికులు రిటైర్డ్ అయి ఉన్నారు. వారు రావాల్సినటువంటి నెలవారీ పెన్షను 3వ తారీఖు వరకు కూడా పడేటువంటి పరిస్థితి లేదు. 11వ వేజ్ బోర్డు పూర్తి అయిపోయి 4 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటివరకు దానికి రావాల్సినటువంటి ఎరియర్స్ రాలేదు, కొత్త పెన్షన్ కూడా రాలేదనేటువంటి ఆందోళన చెందుతున్నారు. ఉన్న 11 డివిజన్లో కొన్ని డివిజన్లో ఒక డివిజన్లో ఒక మైన్ మీద వస్తే ఇంకో మైన్ మీద రాలేదు. అంటే ఈ విధంగా ఎక్కడ లోపం జరుగుతున్నది? అక్కడ స్థానికంగా జిఎం గారి యొక్క పరిధా లేదా పర్సనల్ డిపార్ట్మెంటా ఎవరా అనేది విషయం తెలియదు. కానీ సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుడిని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. కార్మిక సంఘాలు కూడా వీరి ద్వారా మాకేం అవసరం లేదు, వీరితో మాకు ఓట్లు వచ్చేది కాదు, ఏమి కాదు కదా అనేటువంటి భావనలో ఉన్నట్టున్నారు. రిటైర్డ్ అయినప్పుడు ముందు సింగరేణి కార్మికుడి గురించి మీకు ఏ బాధ వచ్చినా మేము ఆదుకుంటాం, మీ కాలుకు ముళ్ళు కొడితే మా పంటతో తీస్తామని కార్మిక సంఘాలు ఆయా సమావేశాలు చెప్తాయి. కానీ రిటైర్డ్ అయినాక తర్వాత పట్టించుకున్నటువంటి కార్మిక సంఘాలు లేవు. ఆ కార్మిక సంఘం కొంత ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవాలని కూడా కార్మిక సంఘాలు నిర్ణయిస్తున్నారు. ఇప్పటికైనా సరే రావాల్సినటువంటి విదేశీ ఏవైతున్నాయో వాటి వెంటనే ఈ యొక్క రిటైర్డ్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం పాటుపడాలని, రిటైర్డ్ కార్మికుల యొక్క చాలని పెన్షన్తో జీవనం సాగిస్తున్నటువంటి వీరికి పెన్షన్ రాకపోవడంతో ఆందోళన చెందేటువంటి పరిస్థితి, జీవనం గడిచేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా ఈ రిటైర్డ్ కార్మికులను ఈ సింగరేణి యాజమాన్యం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి నాదులు కనబడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మీకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రావు. సింగరేణి దగ్గరికి వెళ్తే ఉండి లేనటువంటి పెన్షన్, మన పెన్షన్ మనకి ఇవ్వదు. మనకు రావాల్సినటువంటి పెన్షన్ ఇవాళ యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల 11వ వేతనం పూర్తి ఎన్ని సంవత్సరాలైనా దాని మీద వచ్చేటువంటి వడ్డీని కూడా మనకి ఇస్తున్నట్టు కాదు. సింగరేణి కార్మికులు ఏ విధంగా పనిచేస్తే ఒకసారి చూడండి. మరిగాదా సంచలనం, చిలుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలరేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షమని నినదించేరా. పదర పదర నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర. బొగ్గు కార్మికుడు అండర్గ్రౌండ్లో, ఇటు ఓపెన్ కాస్ట్లో అరచేతిలో ప్రాణం పెట్టుకొని పనిచేసేసి ఈ నల్ల బంగారాన్ని జాతికి అంకితం చేస్తూ వెలుగునిస్తున్నటువంటి బొగ్గు కార్మికుడు రిటైర్డ్ అయ్యాక వచ్చేటువంటి పెన్షన్ ఇవ్వకపోవడం ఎంతో విచారకరమైనటువంటి విషయం అనేది కార్మిక లోకం కోరుతుంది. ప్రభుత్వాలు అప్పులు ఉన్న యాజమాన్యాలు పట్టించుకోకపోయినా, వసూలు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం దానికి చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్న పరిస్థితిలో కూడా ఇప్పటికి ఎలాంటి చర్య తీసుకోకపోవడం, పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల పేరుతోటి సమావేశాలు పెట్టు సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తన యొక్క బాధ్యతను విస్మరించడం వల్ల ఇప్పటికైనా సరే రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఆయా ఏరియాలలో రిటైర్డ్ కార్మికుల యొక్క సమావేశాలు పెట్టుకొని ఒకటే నిర్ణయం తీసుకుంటే ధైర్యంగా ఉన్నారు. ఇప్పటికైనా మన సమస్య మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఇప్పటికైనా సరే బలరాం నాయక్ గారు, మన యొక్క చైర్మన్ గారు, ఈ యొక్క సింగరేణి రిటైర్డ్ కార్మికుల యొక్క సమస్యలని అన్ని జిఎంలకు, అన్ని ఏరియాల జిఎంలకు ఒక సర్క్యులర్ జారీ చేసేసి వీరి యొక్క సమస్య పరిష్కారం చేయండి, పెన్షన్ అందరికి వచ్చేలాగా చూడండి. ఈ పెన్షన్తో పాటు వీరు రావాల్సినటువంటి 11వ వేతన ఒప్పంద ఎరర్స్ కూడా వచ్చేలాగా చూడమని వారు సర్క్యులర్ జారీ చేయాలి. చేస్తేనే తప్పితే మన సమస్య పరిష్కారం కాదని ఈ యొక్క అన్ని ఏరియాలలో ఉన్నటువంటి వేలాది మంది బొగ్గని రిటైర్డ్ కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కావడం కోసం
ఈ యొక్క చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలని కేకేబీ ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వారికి విన్నవించుకుంటున్నాం, వారిని కోరుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క సమాచారాన్ని మీరందరూ మన యొక్క చైర్మన్ గారికి, ఈ యొక్క అధికారులకు, ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలకు కూడా చేరేలాగా మీరందరూ షేర్ చేసేసి, లైక్ చేసేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వీరమణి రవీందర్రావు.